రన్ అవుతుంది. మరి ఆ పార్టీలని తట్టుకొని రావడం అనేది అంత ఈజీనా? ఏదైనా ఒక్కరితోనే మొదలైతది. అక్కడ బీఆర్ఎస్ అయినా ఫస్ట్ బీఆర్ఎస్ చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్‌గా మార్చుకున్న తర్వాతనే దానికి క్రెడిబిలిటీ అనేది తగ్గింది వాస్తవానికి. దాంట్లో నాయకులు ఎక్కువైపోయారు. పదవులు తక్కువైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ క్రమంలో ఏమైతదంటే టీఆర్ఎస్ పుట్టినప్పుడు టీఆర్ఎస్‌ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు గూడా ఒక కేసీఆర్ గారు ఒక్కరే చేసిర్రు. ఆ ఒక్కరితోనే ఈరోజు ఇంతమంది సైన్యం ఏర్పాటయింది. ఇక్కడ కూడా ఏమైంది, ఏదైనా ఒక వ్యక్తితోనే మొదలైతది. ఫస్ట్ కవితక్క ఒక్కరే ఆ జైలు గోడల మధ్య, 4 గోడల మధ్య ఏం ఆలోచించారో, నిజంగా భవిష్యత్తుకి ఏమి ఇవ్వాలనుకున్నారో, ఆ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారో తెలవదు. అక్కడ ఉన్న వ్యక్తి ఈరోజు ఇక్కడ దాకా ఒక శక్తిగా వస్తారనే ఆలోచన కూడా ఉంది నాకైతే. ఎందుకంటే ఒక మహిళగా తను ఎంత చేయాలో అంత చేస్తున్నారు వాస్తవానికి. ఈ రోజు అందరిని పక్కన పెట్టేసి ఒక పార్టీని కూడా స్థాపించుకునే స్థాయికి వాళ్ళు అంత ఆలోచించారంటే కూడా గ్రేటే అనుకోవాలి. పోతావా పిలిస్తే పార్టీలోకి? అందరు పిలిచేటోళ్ళే గాని, కాకపోతే ఏ పార్టీని నమ్మే పరిస్థితులు అయితే లేము. ఇప్పటి వరకు అయితే ఎలాంటి పిలుపులు అయితే లేవు. కానీ ఎక్కడికైతే ఈ పార్టీలను నమ్మే పరిస్థితులు అయితే మేము లేము. ఎందుకంటే ఫస్ట్ మొదట్లో ఇట్లే ఉంటది, రామ్మ పొమ్మ మంచిగానే ఉంటది, ప్రతిదీ బానే ఉంటది, కొత్త ముచ్చట కాబట్టి. రాను రాను ఏమైతుందంటే కవితక్క మంచిగానే ఉంటుండొచ్చు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అట్లా తీసుకోలేకపోరు. ఎందుకంటే మనకంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నారు అంటే తీసుకోలేరు, చాలా మంది తీసుకోలేరు, మనల్ని తొక్కే ప్రయత్నాలు చేస్తారు. అక్కడ కూడా ఇప్పటికైనా సరే ఏ పోస్ట్ లేకపోయినా, ఏ ఒక ఎమ్మెల్యే కూడా కాకపోయినా ఇప్పుడు కూడా కవితక్కని గెలవడం కష్టమే.